జగన్ రెడ్డి ఎన్ని విన్యాసాలు చేసినా, కుప్పిగంతులు వేసినా సీమ పక్షపాతి కాలేరు. అనైతిక ప్రచారాలు అబద్ధాల రూపాలు రామాయణ కాలంలో ఉన్నాయి. ఆ రోజుల్లో మారీచుడు కామరూప విద్యతో బంగారు జింకలా మారతాడు. నేల కూలుతూ హే సీత తమ్ముడు లక్ష్మణ అంటూ రాముడి గొంతును అనుసరిస్తాడు. రావణుడు సీతాదేవి ముందు రాముడి కృత్రిమ తలను పెట్టి బెదిరించడానికి ప్రయత్నిస్తాడు. రాముడిపై విజయం సాధించేందుకు రావణుడు ఎన్నో కుట్రలు మాయలు చేసినట్లే చంద్రబాబును రాజకీయంగా దెబ్బతీసేందుకు జగన్ రెడ్డి కూడా చెయ్యని కుట్ర లేదు, చెప్పని అబద్ధం లేదు. జగన్ రెడ్డి కూడా మారుచుడిని మించిన మాయలు చేయడంలో, నోటికి వచ్చిన అబద్ధాలు చెప్పడంలో సిద్ధహస్తుడు. ఎన్ని అబద్ధాలు చెప్పినా చివరికి అబద్ధం బద్దలై అసత్యం అంతమైన విషయాలు జగన్ రెడ్డి తెలుసుకోవడం లేదు. జగన్ రెడ్డి అనుకూల మీడియాలో చూపించే, ఆయన వినిపించే అబద్ధాలలో ఏదీ నిజం లేదు. జగన్ రెడ్డి ఎన్ని విన్యాసాలు చేసినా రాయలసీమ పక్షపాతి మాత్రం కాలేడు. తాను ముఖ్యమంత్రిగా వెలగబెడుతున్నప్పుడు రాయలసీమకు చేసిందేమీ లేదు. నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కూసిన కుంటి కోతలను పట్టుకొని రాయలసీమ మీద తమకెంతో ప్రేమ ఉన్నట్లు తెగ నటించేస్తున్నారు. కేంద్ర జలశక్తి, పర్యావరణ, అటవీ శాఖలు, అపెక్స్ కౌన్సిల్, కృష్ణానది యాజమాన్య బోర్డు, కేఆర్ఎంబీ నుంచి ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండా 3,378 కోట్ల రూపాయల అంచనాతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మాజీ సీఎం జగన్ రెడ్డి 2020 మే 5న ఆమోదం తెలిపాడు. శ్రీశైలం జలాశయం ఎగువన 800 అడుగుల నుంచి సంగమేశ్వరం వద్ద రోజుకు 1 టీఎంసీ చొప్పున కుడి కాలువలోకి ఎత్తిపోస్తామని, రాయలసీమ రైతాంగాన్ని మభ్యపెట్టేందుకు సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక డిపిఆర్ తయారు చేయకుండానే దానిని మొదలుపెట్టాడు. పర్యావరణ అనుమతి కూడా తీసుకోలేదు. దీంతో డిపిఆర్ పర్యావరణ అనుమతులు లేకుండా ఏకంగా పనులే ప్రారంభించారని, ఈ ప్రాజెక్ట్ ని అడ్డుకోవాలంటూ తెలంగాణకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ జాతీయ హరిత ట్రైబ్యునల్ ని ఆశ్రయించగా పనులేమీ చేపట్టడం లేదని, డిపిఆర్ తయారీకే తవ్వకాలు చేస్తున్నామని జగన్ రెడ్డి ప్రభుత్వం తెలిపింది. అయినా ఎన్జీటీ ఆ పథకంపై స్టే విధించింది. ఈ ఎత్తిపోతలకు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ నుంచి పర్యావరణ అనుమతులు తప్పనిసరని, అవి వచ్చాకే ప్రాజెక్టు పనులు చేపట్టాలని 2020 అక్టోబర్ 29న స్పష్టం చేసింది ఎన్జీటీ. ఆ పథకం, ఈ ఉత్తర్వులు వెలువడ్డాక కూడా జగన్ 3.5 పైగా అధికారంలో ఉన్నాడు. కానీ ఎన్జీటీ స్టే ఉత్తర్వులను ఎత్తివేయించేందుకు ఏనాడు ఒక్క ప్రయత్నం కూడా చేయని పెద్ద మనిషి. తెలంగాణలో తన రాజకీయ ప్రయోజనాల కోసం తన వల్లే రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిచిపోయిందని ఏపీ సీఎం చంద్రబాబుతో మాట్లాడానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆ రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడగానే వైసీపీ రాక్షసి మోక ఇంకేముంది, ఆ పథకాన్ని చంద్రబాబే ఆపేశారని సామాజిక మాధ్యమాల్లో కూలి నీలి మీడియాలో విష ప్రచారం మొదలుపెట్టారు. నిజంగా ఆ పథకం ఆగిపోవడానికి కూటమి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధమూ లేదు. మొదలుపెట్టింది జగన్ రెడ్డి హయాంలోనే, అది ఆగిపోయింది జగన్ రెడ్డి పాలనలోనే. వరదలో కొట్టుకుపోతున్న వాడు ఏ గడ్డి పోతున్నా దొరికితే పట్టుకుని ఒడ్డు ఎక్కాలని చూస్తున్న విధంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఆసరాగా చేసుకుని జగన్ రెడ్డి ముఠా కూలి నీలి మీడియా లొట్టలేసుకుంటూ అయాచిత రాజకీయం జురుకోవాలని సకల ప్రయత్నాలు చేశారు. ఆ రోజు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అనుమతులు లేకుండా చేపట్టవద్దని 2020 ఆగస్టులోనే కేంద్ర జలశక్తి శాఖ జగన్ రెడ్డి ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. జలశక్తి మంత్రి నేతృత్వంలోని అపెక్స్ కౌన్సిల్ అనుమతి పొందాకే ప్రాజెక్టు పనులు చేపట్టాలని కేంద్రం నుంచి బలమైన ఆదేశాలు అందాయి. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ అనుమతులు లేకుండా ప్రాజెక్టు పనులు చేపట్టవద్దని 2020 అక్టోబర్ లో కూడా మరోసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్జీటీ హెచ్చరించింది. వీటిపై ట్రైబ్యునల్ లో జగన్ ప్రభుత్వం బలమైన వాదనలు వినిపించలేదు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను చంద్రబాబుకు చుట్టి రాజకీయంగా బతికేందుకు బరి తెగించి అబద్ధాలు ఆడుతున్నారు. తన అసమర్థతను దాచిపెట్టి రాయలసీమలో రాజకీయ లబ్ధి పొందేందుకు కుట్ర పన్నాడు. అసలు ఎన్జీటీ ఆదేశాలతో నిలిచిపోయిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తిరిగి పట్టాలెక్కించేందుకు జగన్ రెడ్డి తీసుకున్న చర్యలేమిటో ముందుగా చెప్పగలడా? జగన్ రెడ్డికి నిజంగా రాయలసీమపై అంత ప్రేమ ఉంటే సీఎం గా ఉన్నప్పుడు 102 రాయలసీమ ప్రాజెక్టులను నిర్దాక్షిణ్యంగా నిలిపివేస్తూ ఎందుకు ప్రీ క్లోజర్ ఆదేశాలు ఇచ్చాడో చెప్పగలడా? 2014-2019 మధ్య రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులపై తెలుగుదేశం ప్రభుత్వం 12,441 కోట్ల రూపాయలు ఖర్చు చేయగా జగన్ రెడ్డి తన 5 ఏళ్ల పాలనలో కేవలం 2,011 కోట్ల రూపాయలు మాత్రమే ఎందుకు ఖర్చు చేశాడు? జగన్ 5 ఏళ్ల పాలనలో రాయలసీమలో ఎన్ని ఎకరాలకు సాగునీరు అందించాడో చెప్పగలడా? జగన్ రెడ్డి సాగునీటి రంగాన్ని ఉద్ధరించింది ఏమిటి? సీమ ప్రాజెక్టులో తట్ట మట్టి తీయలేదు, బొచ్చెడు కాంక్రీట్ వేసింది లేదు. 5 ఏళ్ల పాలనలో 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు తప్ప ఎక్కడా కొత్తగా చొక్క నీరు కాలువల్లో పారిన దాఖలాలు లేవు. అదనంగా 1 ఎకరం సాగు ఆయకట్టు పెరిగింది లేదు. అబద్ధాలు, అబోత కల్పనలతో రోత మీడియాలో అబద్ధాలు
అబద్ధాలు ప్రచారం చేస్తూ రాయలసీమ ప్రజలను నమ్మించాలని చూస్తున్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి రాయలసీమకు చరిత్రలో ఎవ్వరూ చేయనంత ద్రోహం చేసిన జగన్ రెడ్డి రాయలసీమపై మొసలి కన్నీరు కార్చడం చూసి మొసళ్లు కూడా సిగ్గుపడుతున్నాయి. అట్లాగే ఏపీ నీళ్లు తోడేస్తున్నదని, కృష్ణా జలాల వాడకంలో తెలంగాణ వెనకబడిందంటూ తన సొంత మీడియాలో తప్పుడు కథనం రాసి కృష్ణా నీటి వివాదాన్ని అస్త్రంగా మార్చి తెలంగాణ ఆంధ్ర ప్రజల మధ్య విద్వేషం పెంచే తప్పుడు ప్రచారానికి పూనుకున్నది సాక్షి పత్రిక. కృష్ణా జలాల వినియోగం రాజకీయ నిర్ణయం కాదు. కృష్ణా జలాల పంపిణీ కేంద్ర ప్రభుత్వం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆధారంగా జరుగుతుంది. ఏ రాష్ట్రం కావాలంటే అంత నీరు తోడేసుకునే హక్కు లేదు. కృష్ణా జలాల వాడకంలో తెలంగాణ వెనకబడిందని సాక్షులు రాతలు రాయడం దారుణం. తోడేస్తున్నారు. నీటి సమస్యలను పరిష్కరించాల్సిన చోట రాజకీయ విభేదాలు రెచ్చగొట్టడం రాష్ట్రాల మధ్య ఐక్యతను దెబ్బతీయడమే. కృష్ణా జలాల వాడకంలో ఈ ఏడాది తెలంగాణ తీవ్రంగా వెనకబడిందని, ప్రస్తుత నీటి సంవత్సరం 2025-26లో ఇప్పటి వరకు ఏపీ ఏకంగా 533 టీఎంసీల జలాలను వాడుకోగా తెలంగాణ 116 టీఎంసీలతో మాత్రమే సరిపెట్టుకుందని, రెండు రాష్ట్రాలు కలిపి మొత్తం 650 టీఎంసీలను వాడుకోగా అందులో ఏకంగా 82% ఏపీ వాడుకోగా 18% మాత్రమే తెలంగాణ వినియోగించుకుందని తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టే విధంగా తెలంగాణకు అనుకూలంగా జగన్ రెడ్డి సొంత పత్రికల్లో తప్పుడు కథనం రాసి ఏపీ ప్రయోజనాలకు విఘాతం కలిగించే విధంగా వ్యవహరించింది సాక్షి. ఏపీ తెలంగాణ మధ్య 66-34 నిష్పత్తిలో కృష్ణా జలాలను 2015లో తాత్కాలికంగా సర్దుబాటు చేశారని, దీనిని 2024-25 నుంచి తెలంగాణ అంగీకరించడం లేదని, ఏపీ తెలంగాణ మధ్య 29-71 నిష్పత్తిలో కృష్ణా జలాల పంపిణీ జరపాలని డిమాండ్ చేస్తోందని, 66-34 నిష్పత్తిని పరిగణలోకి తీసుకున్న ఇప్పటి వరకు చేసిన వాడకం పోగా ఏపీ కోటా కింద 82 టీఎంసీలు మిగిలి ఉంటాయని తప్పుడు రాతలు రాసింది సాక్షి. ఒక పక్కన ఏపీ నీళ్లు అన్ని తోడేస్తోందని, తెలంగాణ వెనకబడిందని, రాయలసీమ ప్రాజెక్టుల నిర్వహణపై జగన్ రెడ్డి నిర్లక్ష్యం చూస్తే పించా ప్రాజెక్టు నిర్వహణపై శ్రద్ధ చూపకపోవడం వలన కొట్టుకుపోయింది. అన్నమయ్య ప్రాజెక్టు నిర్వహణ లోపంతో ఊర్లకు ఊళ్లు తుడుచుకు పెట్టుకుపోయి 39 మంది చనిపోయారు. అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కృంగిపోయినందున సెప్టెంబర్ 2021 నుండి ఆయకట్టుకు నీళ్లు ఇవ్వడం ఆపివేశారు. గాలేరు నగరికి కీలకమైన గోరకల్లు రిజర్వాయర్ ప్రమాదంలో పడితే 5 సంవత్సరాలలో ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు జగన్ రెడ్డి. అవుకు నిర్వహణ లోపభూయిష్టంతో నష్టం. 2024 సంవత్సరంలో తుంగభద్ర డ్యాం 19వ క్రస్ట్ గేట్ కొట్టుకుపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో కొత్త స్టాఫ్ లెగ్ గేట్ కేవలం 5 రోజులు అమర్చారు. ఈ చర్యలతో సుమారు 40 టీఎంసీలను కాపాడగలిగింది ప్రభుత్వం. ప్రస్తుతం తుంగభద్ర గేట్లు నిర్మాణ పనులు 54 కోట్ల రూపాయలతో కొనసాగుతున్నాయి. ప్రాజెక్టుల మరమ్మతు పనుల నిమిత్తం శ్రీశైలంకు 203 కోట్లు, గోరకల్లు రిజర్వాయర్ కు 55 కోట్ల 50 లక్షలు, అవుకు రిజర్వాయర్ కు 4 కోట్ల 50 లక్షలు, అలగనూరుకు 36 కోట్ల నిధులు విడుదల చేయడం జరిగింది. కావున రాయలసీమకు అన్యాయం జరిగిందని జగన్ రెడ్డి ఆయన ముఠా ఎన్ని విన్యాసాలు చేసినా రాయలసీమ పక్షపాతి మాత్రం కాలేరని గుర్తించండి. జగన్ రెడ్డి రోత పత్రిక సాక్షి వక్రాక్షిలో తెలంగాణలో ఒక రకంగా, ఆంధ్రప్రదేశ్ లో ఒక రకంగా ఆర్టికల్స్ రాస్తూ ప్రజల మనోభావాలతో ఆడుకుంటూ రాయలసీమకు వెన్నుపోటు పొడిచిన నీచ చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. తెలంగాణ ఆంధ్ర ఎడిషన్ పెట్టుకుని చదివితే ఆ పేటిఎం కూలీలకి, ఆ పెయిడ్ మీడియాకి కనీసం అర్థమవుతుంది. ఆ కార్యక్రమం చేపట్టకుండా చేయకుండా విషం కక్కుతూ ఆంధ్ర తెలంగాణ ప్రజల మనోభావాలతో ఆడుకుంటున్న వక్రాక్షిని మెట్టుతో కొట్టాలని రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు కోరుకుంటున్నారు.